అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏదైతే అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొస్తారో ఆ చిలకల గట్టుల దగ్గర నుంచి వచ్చేటువంటి మార్గ మధ్యం అన్నమాట ఇది. ఈ మార్గం నుంచి అమ్మవారిని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ మార్గం ఎప్పుడు కూడా మూసివేసి తాళాలేసి ఉంచుతారు, ఎందుకంటే ఇది పవిత్ర స్థలం. అలానే లోపల క్రూర మృగాలు ఉంటాయని చెప్పేసి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు. అటు మొత్తం చుట్టూ అంతా కూడా పొలాలు ఉన్నా సరే వాటికి కంచెలు ఏదైతే ఫినిషింగ్ ఇచ్చి ఇనుప తీగలతో ఇవ్వడం అయితే జరిగింది. ఇదే మార్గ మధ్యం నుంచి అమ్మవారిని గద్దెల మీదకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తూ ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వరు. ఎవరైతే పూజలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి ప్రధాన అర్చకులు ఉన్నటువంటి వంశీకులు గత 200 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారం, వాళ్ళే వచ్చి అమ్మవారిని గద్దెల మీదకి తీసుకెళ్ళడం జరుగుతుంది పూజలు నిర్వహించి. వారు తప్ప ఇంకా మరెవరూ కూడా ఇందులోకి ప్రవేశించకుండా ఇక్కడైతే వీళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే చేశారు. ఇక్కడ పహరీ గోడ కట్టి దానికి సంబంధించి ఇక్కడైతే గేటు అమర్చి దానికి తాళాలు వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ ఏది అనుమతి లేకుండా అయితే వీళ్ళు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వరు. ఒకవేళ వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది. అలానే అమ్మవారి ఏదైతే ఉంటుందో పవిత్ర స్థలానికి భంగం కలిగించొద్దు అంటూ ఇక్కడ వీళ్ళైతే ప్రతి దగ్గర కూడా అమ్మవారికి సంబంధించి స్థలాల దగ్గర వీళ్ళైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇదైతే ఎప్పటికీ ఇలా తాళాలు వేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారి జాతర జరుగుతుందో అప్పుడు చిలకల గుట్ట నుంచి అమ్మవారు ఎవరైతే సమ్మక్క కుంకుమ భరణిగా మారింది అన్న ప్రసిద్ధి ఆ చెట్ల దగ్గర నుంచి అమ్మవారిని గద్దె మీదకి తీసుకురావడం అయితే జాతర సమయంలో జరుగుతుంది. అప్పుడు తప్ప మిగతా సమయం అంతా కూడా ఇక్కడ తాళాలు వేసి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇక్కడైతే ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు. ఏదైతే గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయం వాళ్ళు కానివ్వండి, నిర్వహించేటువంటి నీళ్లు అందుబాటు కోసం అని చెప్పి చేసేటువంటి క్రమంలో ఇక్కడ నల్లాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇలానే ప్రతి ఒక్క దగ్గర కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు, ఖాళీ స్థలాల్లో ఉన్న చుట్టూ ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాలు కూడా ప్రజలతో ఇక్కడ అడవిలో ఖాళీ ప్రదేశాల్లో అందరూ కూడా గుడారాలు వేసుకుని అందరూ ఇక్కడ వచ్చి ఉండడం జరుగుతుంది. అలాంటి వారి కోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే ఈ నల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా నిర్మించినట్టున్నారు. ఇప్పటికి అసలు వాటర్ వస్తుందా లేదా చూద్దాం. అంటే ఇప్పటికైతే వాటర్ అయితే ఏం రావట్లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా అక్కడ బోర్ కూడా ఉంది. అక్కడ బోర్ దగ్గర నీళ్ళు వస్తున్నాయి లేదా ఇప్పుడు మరి జాతర వరకు అందుబాటులోకి వస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడే కొత్తగా నిర్మాణం చేసినట్టు మనకు కనిపిస్తుంది. గతంలో ఇక్కడ లేవు ఇలాంటి. ఇప్పుడే వీళ్ళు నిర్మాణం చేశారు. ఒక్కొక్క దగ్గర 4 ట్యాప్లను అయితే పెట్టడం జరిగింది. అలానే చాలా చోట్ల కూడా ఇంకా పెద్ద లైన్స్ అయితే ఏర్పాటు చేయాలి. ఏదైతే మేడారం జాతరకి సంబంధించి రూట్ మొదలవుతుందో ఆ రూట్ అడవి మొత్తం కూడా ఇలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ మనకు 4 కనిపిస్తున్నాయి కానీ జాతర ఏదైతే అడవి ఉంటుందో అడవి మొత్తంలో కూడా పెద్ద లైన్లు వేసి అక్కడ వాళ్ళు వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మాత్రం అక్కడక్కడ ఒక 4 ట్యాప్లు వచ్చేలాగా వీటికి ఏదైతే నల్లాలకు సంబంధించి వీళ్ళైతే వేయడం జరిగింది. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి అక్కడ వాళ్ళైతే బోరు ఉంచడం అయితే జరిగింది. అక్కడ అసలు బోర్లో నీళ్ళు వస్తున్నాయా లేదా చూద్దాం. ఎక్కడా కూడా నీళ్ళకి ఇబ్బంది లేదంటూ చెప్తున్నటువంటి మాటలకి ఇక్కడ మనం చూడవచ్చు. అక్కడ నల్లాలు అయితే ఏర్పాటు చేశారు, అవి నీళ్ళు అయితే రాలేదు. ఇక్కడ వీళ్ళు బోర్ను అయితే వేయడం జరిగింది. అక్కడక్కడ అడవి మధ్యలో బోర్లు వేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బోర్లో నీళ్ళు అయితే వస్తున్నాయి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే అందుబాటులో మార్గ మధ్యంలో నీళ్లు లేవు అన్న ఇబ్బంది లేకుండా అయితే వీళ్ళైతే చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం చిలకల గుట్టకి వెళ్ళే దారిలో ఉన్నాం. గుడి దగ్గర నుంచి ఎవరైతే అమ్మవారి దర్శనానంతరం చిలకల గుట్టకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సొంత వెహికల్ ఉండాలి. ఎందుకంటే అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్ల పైన ఈ కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. సొంత వెహికల్ ఉన్న వారికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీ సమయం కాబట్టి ఏం కాదు, కానీ క్రౌడ్ ఉన్నప్పుడు కానివ్వండి ఇతర సమయాల్లో ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళు నడకదారిలో అయితే ఇబ్బంది అవుతుంది. సొంత వెహికల్ ఉన్నవారు మాత్రమే ఇటు వస్తే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అడవి మార్గ మధ్యం మొత్తం కూడా ఎక్కడా కూడా ఏమీ రావు. ఎందుకంటే ఇది జాతర టైం కాబట్టి అన్ని వెహికల్స్ అట్లా మనకు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడా కూడా ఏం రావు, నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు మనం కూడా నడుచుకుంటూనే వచ్చి ఇదంతా చూపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ అమ్మవారికి ఏదైతే గద్దెలు ఉన్నాయో అంతకు ముందే వెహికల్స్ అయితే ఆపేస్తారు. అంతకు ముందే ఇక్కడ వెహికల్ అయితే ఆగిపోతాయి. ఇక్కడ నుంచి యువతలకి లోపలికి ఏమీ రావు. ఎవరన్నా రావాలనుకుంటే సొంత వాహనాలు ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళాలి, లేదా కాలినడకని వెళ్ళి అక్కడ చిలకల గుట్టను చూడాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.